నిమిషం అండి ఇందిరా స్వామి గారు, మీరు కూడా ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. శ్రీనివాస్ గారు, ఈటెల రాజేందర్ హార్డ్ కామెంట్ చేశారనే చెప్పాలి. అయితే నిన్న మొన్నటి వరకు హైడ్రాకి కొంతమంది పాజిటివ్గా బీజేపీ నేతలు స్పందించినప్పటికీ కూడా ఇప్పుడు వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ని ఎందుకు అంటారు? అంటే ఇప్పటి వరకు లేనిది ఒకేసారి ఎందుకు రైస్ చేసినట్లు? ఏంటి కారణాలు? ఏంటి దీని వెనకాల రాజకీయ కారణాలా లేకపోతే మిగిలిన అంశాలు ఏమన్నా ఉన్నాయంటారా? అవునండి, చెప్పండి. స్వప్న గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఈ యొక్క ప్రభుత్వ ప్రాపర్టీని రక్షించడంలో కావచ్చు, లేకుంటే మూసి సుందరీకరణ గురించి కావచ్చు, హైడ్రా గురించి ఎక్కడో వ్యతిరేకించాలి. సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, అనేక రాష్ట్రాల్లో ఇటువంటి ఒక యాక్టివిటీ నడుస్తా ఉన్నాయి. బీజేపీ సపోర్ట్ చేస్తుంది. కానీ ఆలోచన వచ్చిందే తడుగా తెల్ల నుంచి అమలు చేయాలా, బుల్డోజ్ చేసేయాలా, తీసేయాలి, పేదోళ్ళ గురించి రీసెటిల్మెంట్ గురించి ఆలోచించకుండా వారి యొక్క రీహాబిలిటేషన్, మళ్ళీ వాళ్ళ యొక్క కుల వృత్తులు చేసే పని గురించి ఆలోచించకుండా వారు కష్టపడి జీవితంలో ఒక్కగానొక్క ఒక ప్రాజెక్టు ఇల్లు సాకారం చేసుకునేటువంటి ఒక పరిస్థితుల్లో ఓవర్ రేట్ జరిపేస్తా, ఇంటి సామాన్లు సైతం నలిపేస్తా అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. మీకు వచ్చింది ఆలోచన, 5 ఏళ్ల పాటు ఉంటారు కదా మీ సర్కార్లో. ఆ సర్కార్ కాలంలోనే మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఒక ఆచరణ ఏడాదికో ఏడాదిన్నరకు చేయండి. ఈ లోపల మొత్తం కూడా సర్వే చేసి ఎవరిని ఎక్కడ సెటిల్ చేయాలి, ఎవరికి ఎట్లా ఉపాధి కల్పించాలి, ఎవరికి ఎంత ఆర్థికంగా సపోర్ట్ చేయాలని తయారు చేసుకున్న తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత 1 ఇయర్కో 2 ఇయర్కో షిఫ్ట్ చేయండి ఒప్పించి. ఎవరైనా చూస్తే అరే భయ్ కరెక్ట్లే మనం చేద్దాం అన్నట్టు ఉంటుంది. అధికారులు మీరే, అంటే ఈ సర్కారు కావచ్చు, గత సర్కారులు కూడా కావచ్చు, సంతకాలు పెట్టింది మీరే. A1 FIR కాకుండా, A2 కాకుండా లాస్ట్ టైలెండర్ కబ్జా మోసానికి గురైన వ్యక్తుల్ని ఫస్ట్ టార్గెట్ చేయడం అనేది దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. బీజేపీ ద్వంద్వ మాట లేదు, చాలా కేటగిరికల్ గా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది. డెవలప్మెంట్ కోసం బీజేపీ అన్ని రంగాల్లో అన్ని సందర్భాల్లో మంచి విషయాలకు సపోర్ట్ చేస్తుంది. కానీ పేదల్ని టార్గెట్ చేస్తూ అన్ప్లాన్డ్ గా వాళ్ళని డిస్పోజల్ చేస్తా అంటే, వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తా అంటే, వాళ్ళని ఆకలి పస్తులతో ఉండే పరిస్థితి చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ దీనికి ఒప్పుకోదు. 1971లో గరీబీ హటావో అని ఒక నినాదం ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హటావో ఎటుపోయింది కానీ గరీబోకు హటావో అని నడుస్తా ఉన్నది. పేదల్ని జరిపేస్తా ఉన్నది, నలిపేస్తా ఉన్నది. దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నది. అరే భయ్, మీకు ఆలోచన ఉన్నది కదా, మీ యొక్క జాతీయ పార్టీ కదా, ఇంత కూడా ప్లానింగ్ విజనరీతోని దృష్టితోని మీరు ప్లానింగ్ చేయరాదా? మీకు 1 ఇయర్ తర్వాత అమలు చేయరాదా? మూసినది ఇప్పుడే వేస్తారు, హైడ్రా ఇప్పుడే వేస్తారు. ఏ ప్లాన్ లేకుండా, ఆర్థిక పరిస్థితి సపోర్ట్ లేకుండా, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ లేకుండా, వాళ్ళను అరేంజ్ చేయకుండా, అధికారులను క్లచెస్ లో తీసుకోకుండా ఇది ఎవరికి విశ్వాసం వస్తుంది? పెద్దోళ్ళని వదిలేస్తారు, గరీబోళ్ళని రోడ్ల మీద తీసుకొస్తారు. అధికారులు హాయిగా రిటైర్ అయ్యి బెనిఫిట్ పొందుతా ఉన్నారు, పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు, శాలరీస్ ఇప్పటికి తీసుకుంటా ఉన్నారు, ప్రమోషన్లు పొందుతా ఉన్నారు. వాళ్ళందరినీ హోల్డ్లో పెట్టండి, సస్పెండ్ పెట్టి వాళ్ళ శాలరీస్ ఆపండి. సంతకాలు చేసినటువంటి ఫైల్ ఏవైతే ముట్టుకుంటారో మీరు, ఆ ఫైల్ తీసుకొని ఆ సైట్కి పోయినప్పుడు ఆ అధికారులు ఎవరు సంతకాలు చేసినారు వాళ్ళను ఫస్ట్ FIR పొందుపరచండి పేర్లు, వాళ్ళను సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి. అప్పుడు ప్రజలకు విశ్వాసం వస్తుంది. అది అన్నీ లేకుండా రేవంత్ రెడ్డి గారు ఏమి మాట్లాడకుండా, ప్రజలకు హామీ ఇవ్వకుండా 2 నెలల తర్వాత ఇవాళ నిన్న శ్రీధర్ బాబు గారు, పున్నం గారు మాట్లాడుతా ఉన్నారు. అది వాళ్ళ మాటలు ఎవరు నమ్మేటట్టున్నారు? మేము చేస్తాం, మొత్తం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకుంటాం. మీ దగ్గర ప్లానింగ్ లేదు, డబ్బులు లేవు మీ దగ్గర. ఎక్కడ డబ్బులు? జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పిల్లల ట్యూషన్ ఫీజులు ఇవ్వడానికి 8-9 కోట్ల రూపాయలకు డబ్బులు లేవు. ఇవన్నీ పెద్ద ప్లాన్ తీసుకొని బాధ్యత పెంచుకుంటా ప్రజలు నడ్డి విరిచేటట్టుగా చేస్తా అంటే ఇది ఆలోచించదగ్గ విషయం. డెఫినెట్ గా హైదరాబాద్ అన్నది చాలా గ్లోబల్ ఒక సిటీ అయిపోయింది, మల్టీ కాస్మోపాలిటన్ సిటీ అయింది. ఇండస్ట్రియల్ గా ఐటీ ఫార్మా రంగంలో డెవలప్ అయింది, ఇంకా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతా ఉన్నది. మంచి కంపెనీలు రావాలంటే సుందరీకరణ కావాలి. కానీ ఇది కాస్ట్ ఆఫ్ పేదోళ్ళు రోడ్డు మీద తీసుకొస్తారా?
సర్కార్ అంటేనే సంక్షేమం, సంక్షేమం తర్వాత డెవలప్మెంట్. వారి యొక్క సంక్షేమాన్ని మర్చి డెవలప్మెంట్ సుందరీకరణ చేస్తా అంటే ఎన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద చూస్తున్నారు కదా, ఎంత ఎంత ఏడుస్తున్నా అర్థనాదాలు. వాళ్ళ జీవితం ఛిద్రమైపోతా ఉన్న జీవితాలన్నీ కూడా మేమేం వాళ్ళను సెటిల్మెంట్ చేయమని చెప్తున్నాం, వాళ్ళ కాంపెన్సేషన్ మాట్లాడమని చెప్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం R&R ఉంటాయి, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. మల్లన్న సాగర్ లో హైకోర్టు ఇన్వాల్వ్ అయి ఆపింది. ఎందుకు ఆపింది? నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి వారి యొక్క సెటిల్మెంట్ గురించి అయిన తర్వాతనే పొజిషన్ తీసుకొని పని నడుపు అని చెప్పింది బీఆర్ఎస్ సర్కార్ కు. ఈ సర్కార్ కూడా అదే చేస్తా ఉన్నది. మళ్ళా ఏమి టచ్ చేయకుండా, ఏమి రీసెటిల్మెంట్ గురించి ఆలోచించకుండా, వారిని ఆదుకునేటువంటి మాట లేకుండా డిస్పోజల్ చేస్తా అంటే బాధ కాదమ్మా గరీబులకు. అరే మనం చూస్తా ఉంటే, నేను రాత్రి దోబై దాకా కూడా ఆ యూట్యూబ్లన్నీ చూస్తా ఉన్నా. మా మిస్సెస్ ఊకే చూస్తే ఆరోగ్యం పాడదని చెప్తా ఉంటే వారిస్తున్నది నాకు. ఎంత గుండె తరుకుపోతుంది. ప్రామిస్ చేస్తున్నాను, ప్రామిస్ గుండె తరుకుపోతున్నారే. గరీబులకు ఇంత అమానవీయంగా నిండు గర్భిణిని కూడా రోడ్డు మీద తీసుకొస్తే ఇదేం సర్కార్? రేవంత్ రెడ్డి గారి శ్రీమతి చూసి కూడా చెప్పి ఉంటాయి బహుశా, ఇది మంచిది కాదేమో ఆలోచించడం చెప్పేసి. ఎవ్వరు ఇటువంటి ఒక అమానవీయం, దయలేనటువంటి ఒక కర్షకత్వం ఇది మంచిది కాదు. మీరు హోల్డ్ లో పెట్టండి, డిస్కస్ చేయండి. మీకు సుధరాయించకుంటే మిగతా పార్టీలు కూడా సలహాలు తీసుకోండి. ఆ యొక్క నిర్ణయాల్లో భాగం చేయండి, ఆ నిర్ణయాల్లో భాగం చేయండి. ఎవరు మిమ్మల్ని కారణం చేయరు. ఆ సలహాలు పాటించండి. అంతేకాని తనకు వచ్చిన ఆలోచన తడుగా రాతో రాత్ మార్చేస్తా అంటే ఇక్కడికి వెళ్ళైతే సార్. గరీబులకు ఇప్పటికీ ఇల్లు కట్టించినట్టు సర్కారు లేవు ఇప్పటిదాకా. లేకుంటేనగా ఆ దరిద్రపు యొక్క కుప్పంలో ఉంటా ఉన్నారు గరీబులు. ఎందుకుంటారు దోమల్లో, ఎందుకుంటారు రైల్వే పట్టాల పక్కన గుడిసెలేసుకొని? సర్కారే కదా ఇవన్నీ కూడా బాధ్యత. ఇవన్నీ కూడా ఆలోచించలేదు, ఇవన్నీ చేయలేదు. ఇప్పటిదాకా 75 ఏళ్లలో మీరు ఇవాళ రాతోరా సుందరీకరణ ప్రపంచం ఆకర్షించే విధంగా చేస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? మీరు సాధించే దశలో ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. వీళ్ళను విశ్వాసం కల్పించండి. ఇగో ఈ బంగ్లా గట్ట మీకోసమే, ఈ 6 నెలల తర్వాత మీకు పొజిషన్ ఇస్తామని చెప్పండి. ఇగో 10 లక్షలు కాదు 8 లక్షలు, 40 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తామని చెప్పండి. అప్పుడు ఎవరైనా కానీ ఒప్పుకుంటారు, కన్విన్స్ అవుతారు. అంతేగాని ఓవర్ రైడ్ చేస్తా అంటే చాలా చాలా బాధాకరమైన విషయం. నేను మనసులో మాట్లాడుతున్నా, పార్టీ తరఫున చెప్తున్నా, నా వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నా సర్కార్. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. శేషు గారు.